వైసీపీని అంతం చేసేందుకే పొత్తులన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. వైసీపీ అంతం కావాలంటే అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సీట్ల ఖరారుపై ఇవాళ తేలుతుందని స్పష్టం చేశారు. ఇక పొత్తుల అంశాన్ని కార్యకర్తలు అర్థం చేసుకోవాలని పురంధేశ్వరి సూచించారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులని చెప్పారు. రాష్ట్రంలో అరాచకాలు అంతా కలిసి రావాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు. వివిధ వర్గాలు ఏదైతే అంటే వ్యవసాయం కావచ్చు, పరిశ్రమకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, పేదవాడు కావచ్చు, మధ్యతరగతి వారు కావచ్చు, వారి ఆ వర్గాలతో మాట్లాడి వారి నుండి అభిప్రాయ సేకరణ చేసి మేనిఫెస్టో కమిటీని ఇప్పటికే మేము పొందుపరిచాం. వారు ఈ వర్గాలందరితోటి మాట్లాడుతున్నారు. ఆ మాటలు జరుగుతున్నాయి. రేపు ఎల్లుండిలో మేము మళ్ళీ ఒక ఫైనల్ మీటింగ్ మేనిఫెస్టో కమిటీ మేము చేసుకోబోతున్నాం. అయితే ఈ బళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నెల 25వ తారీఖు వరకు జిల్లాలో తిరుగుతాయి. కనుక మీ జిల్లాలకు వచ్చినప్పుడు మీ మనసులో ఉన్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉంటుందో వాటిని బాక్స్ లో వేసినట్లయితే ఖచ్చితంగా మేము జనరంజకమైనటువంటి మేనిఫెస్టోని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా మీ సమస్యలను పరిష్కరించే దిశగా మాకు అడుగులు వేసేటువంటి అవకాశం మీరు ఇచ్చిన వారు అవుతారు. కనుక ఆ దిశగా మీరందరూ ఆలోచించి మీరు మీ అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా మొన్న ఢిల్లీలో జరిగినటువంటి చర్చలు మేము వెళ్ళి మా అభిప్రాయాల్ని అక్కడ మా నాయకత్వానికి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత మా జాతీయ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలకి సంబంధించినటువంటి అధ్యక్షులతోటి కూడా మా జాతీయ అధ్యక్షులు మరియు అమిత్ షా గారు వారు కూడా వారిద్దరితోటి సమాలోచన చేయటం జరిగింది. సంతోషం ఏంటంటే ఏదైతే మనం పొత్తు అని చెప్పి అనుకుంటున్నామో ఆ పొత్తు ఖరారు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం. అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు ఏ సీటు అనేది ఇవాళ రేపట్లో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక రేపు సాయంత్రానికల్లా మీకు అన్ని విషయాల మీద అంటే పొత్తు ఎలాగో ఉన్నది, ఏ సీటు ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద మీకు రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.